ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడిన ఈ తెలంగాణ నీళ్లు లేవు, ప్రాజెక్టులు అవినీతమైపోయినాయి, నిధులు లేవు, అప్పులమయమైపోయింది, నియామకాలు లేవు అనే ఇదితో రేవంత్ రెడ్డి ముందుకు వచ్చాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే కులాలు మీరు అవునన్నా కాదన్నా కులాలతోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఉంటుంది. మరో ఉత్తరప్రదేశ్కి చూడొచ్చా? అది ఇన్విటబుల్, అది ఇన్విటబుల్ సిచ్యువేషన్. అది కులం మీరైనా నేను కులంలో పడుతుంది సార్. నేను యూనివర్సిటీకి వెళ్ళేదాకా చదువు లేని ఆ రాజకీయం ఎందుకు పైకి వస్తుంది అని ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఉందా అంటే లేదు. ఆయన అందరు నాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉందా? లేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉందా? లేదు. ఆ తర్వాత లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత ఎక్కువ వచ్చేసింది ఇక్కడ. కొన్ని విషయాలు అయితే జన సైనికులు కానీ ఎవరైనా చాలా గట్టి కొన్ని విషయాలు ఒప్పుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అందే మిగతా రాజ్యాధికారం దూరంగా ఉంటున్న వర్గాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఫలాలు అందరికీ అందినప్పుడే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది, ఈ దేశం బాగుంటుంది అన్నాడు. కాబట్టి రాజ్యంలో ఎక్కువ సమాజ వర్గాలు నిద్రావస్థలోని జాతులన్నీ కూడా చైతన్యవంతం కావాలి కదా. తట్టి లేపేవాడు ఒకడు వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలి కదా. మాకు కావాల్సిన సీట్లు మీరు కూర్చుంటే, మీరు 3% ఉండి కూర్చుంటే నేను నుంచొని అయ్యా కిషోర్ గారు నాకు ఈ ఫైల్ చేయండి అని ఎంతకాలం ప్రాధాయపడాలి అనే ఆలోచన ప్రజల్లో కలిగింది. కాబట్టి ఈ ఈక్వేషన్లనే ప్రజలు చూస్తున్నారు. కాబట్టి మార్పు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సరే, కొంచెం రాజకీయాలు పక్కన పెడదాం, రాజకీయాల గురించే మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు అందరి మాటలు వింటున్నారా? ఎవరి మాట వినడు. టు బి ఫ్రాంక్, విన్నట్టు ఉంటాడు. చాలా మంది మనోహర్ గారు చెప్పింది జరుగుద్దని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు కదా. ఆయన ఒక ముఖ్యమంత్రి, మాజీ ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా, అదే సమయంలో జోగయ్య గారు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి చేస్తే అది కాదని చెప్పి అప్పుడు రివర్స్ అయిపోయి సంతకాలు పెట్టించి ఎన్టీ రామారావు గారికి ఇబ్బంది పెట్టింది మనోహర్ గారు. అది మనోహర్ గారు నాన్నగారు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి, ఒక స్పీకర్గా 10 సంవత్సరాలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన్ని పక్కన పెట్టుకుని ఆయన సలహాలు తీసుకుంటాడు, సలహాలు పాటిస్తున్నారు అంతేకాని ఏ ఒక్కల మాట వినే వ్యక్తి కాదు ఈయన. పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు, రాజకీయాలు 10 సంవత్సరాలు అన్నీ తెలుసుకున్నాడు. జోగయ్య గారు మాట వింటున్నారా? అది మీరు చెప్పాలా ఎంతవరకు వింటున్నాడు. ఈ మాత్రం సీట్లు 24 సీట్లు కావచ్చు, రేపు 50 సీట్లు అడిగినా ముద్రగడ ఇక్కడ సార్, ఇక్కడ ముద్రగడ గారు కూడా ఇప్పుడు ఓన్లీ వైసీపీ వాళ్ళని కూడా నా ఇంటికి దయచేసి రావద్దని చెప్పేశాడు. టీడీపీ దగ్గరికి వెళ్ళడు. ఇప్పుడు జనసేన ఆయన ఇంటికి వస్తే నేను భోజనం పెడతానంటున్నాడు. ఈ నిన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ బొలిశెట్టి గారు చెప్తుంది ఏంటంటే రేపు మాపో వెళ్తామని చెప్పి అంటున్నారు. వెళ్ళిపోతారు అక్కడికి ఆయన దగ్గరికి. 10 సంవత్సరాల నుంచి రాజకీయాలు దూరంగా ఉన్నాడు ముద్రగడ. ఇప్పుడు రెండు కలిసారు ఇక్కడ కాపు సమాజానికి. జోగయ్య గారు ఆయన లేవనెత్తి జన సైనికులతో పాటుగా అభిమానిగా ఆయన చనిపోయే లోపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేది ఒక కోరిక ఆయనకి, అంతే. దీంతో పాటు బడుగు బలహీన వర్గాలు ప్రతినిధిగా సీఎం కావాలనేది కోరిక. ఎప్పటికప్పుడు ఆయన టికెట్ల విషయంలో బీసీలకు ఇవ్వాలి, ఎస్సీలకు ఇవ్వాలి, కాపులకి ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇవ్వాలని కోరుకుంటాడు. అదే సమయంలో రెండో కన్ను లాంటి వాడు ముద్రగడ. ఇక్కడ ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ ఒక తోటపైకి వచ్చారు. జేఏసీ ఫామ్ అయింది. చందు జనార్దన్ అని సీనియర్ జర్నలిస్ట్ ఆయన కూడా, తెలంగాణ జాగృతి పెట్టి వాళ్ళు కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, తమిళనాడు గవర్నర్గా దగ్గర చేసిన చీఫ్ సెక్రటరీ చేసిన రామ్మోహన్ రావు గారు, వీళ్ళందరిని పిలిచి మంగబాబు ఐఆర్టీస్ కమిషనర్, వీళ్ళందరూ ఒక తోటపైకి వచ్చి కాపులకి రాజ్యాధికారం కావాలి, రెండోది రిజర్వేషన్స్ 10% ఉన్న ఎకనమీ వీకర్ సెక్షన్ కింద 5% ఎందుకు ఇవ్వరు సెంట్రల్ ఇచ్చినప్పుడు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వట్లేదు, మోసం చేస్తున్నారు. అదే కాపు కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్లు ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వట్లేదు, మా పిల్లలకి అన్యాయం అయిపోతున్నారు, ఇవన్నీ ఎవరైతే పూర్తిగా ఇస్తారో వాళ్ళకే మద్దతు అని వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళకి మందా కృష్ణమాదిగా మిగతా సంఘాలు కూడా వీళ్ళ కోరికలు న్యాయపరమైనవి అని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇక్కడ అంతా ఎప్పుడు లేని విధంగా వీళ్ళలో ఒకటి లేయర్ రాజ్యాధికారం అంటే ఎవరు కనపడుతున్నారు ఇక్కడ? ఏ పార్టీ ఉంది ఇక్కడ? కాపులే. పవన్ కళ్యాణ్ సీఎం రాజ్యాధికారం అంటే ఆయన కావాలని వాళ్ళు కోరుకుంటారు. కానీ కన్సిస్టెన్సీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారికి మిస్ అవుతుంది అనేది అందరి భావన. ఏ ఒక్కరికి కూడా ఒక్క రోజే రాదు సార్ రాజకీయాలు, ఒక్క రోజుకి అలవాటు పడలేరు. కొద్దిగా సమకాలీన పరిస్థితుల్లో కాసి వడిపోయాలా, ఈ రాజకీయాలు మొక్కలు తినాలి. సీరియస్నెస్ ఎంతవరకు ఉంది నిజంగా ఆయనకి కావాలని ఉందా? 99% సీరియస్నెస్కి వచ్చాడు. ఇప్పుడు వచ్చారా? డెఫినెట్గా వచ్చాడు. ఆ 1% కూడా ఇప్పుడున్న అనుభవంతో కొత్త ప్రభుత్వంలో ముందుకెళ్తాడు పూర్తిగా తెలుసుకొని. ప్రభుత్వం వచ్చేస్తుందనే భావిస్తున్నా. డెఫినెట్గా వస్తుంది. ఈ పొత్తులు నేను మరలా చెప్తున్నా, ఇదే సమయంలో సీట్లు ఎన్ని అయినా ఇవ్వచ్చు మీరు, మీకున్న అడ్డిల్స్ వల్ల, మీకున్న సీనియర్స్ని కాదని.
ఆయన 40 అడుగుతున్నాడు, జోగి గారు 50-60 అడుగుతున్నారు. సరే ఈ లేకపోయినా ఆయన పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు కూడా 30 సీట్లు ఇస్తే వైసీపీ జనసేన ఎన్ని గెలుస్తుంది? డెఫినెట్గా 25 నుంచి 27 సీట్లు గెలుస్తుంది. ఇక్కడ గోదావరి జిల్లాలో వరకేనా? నాట్ ఓన్లీ గోదావరి 34 స్థానాలు ఉన్నాయి, ఉత్తరాంధ్ర 35 ఉన్నాయి, ఇక్కడ 54 రాయలసీమ ఉన్నాయి, మిగతా కోస్తా 52 ఉన్నాయి. ఈ అన్నిట్లో ఏంటంటే ప్రభావం ఉంటుంది. ఎక్కడికక్కడ ఎక్కువ గోదావరి జిల్లాల్లో సామాజిక చైతన్యం ఎక్కువైపోయింది, మిగతా కులాలను కలుపుకుంటున్నారు. అదే ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు మిగతా వాళ్ళు ముందుకు వస్తున్నారు, రాయలసీమలో బలిజలు వస్తున్నారు. అట్లా ఈ చంద్రబాబు నాయుడు గారితో కలవటం వల్ల ఇక్కడ కమ్మ కాపులు ఏకమైపోయారు. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఇక్కడ ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ప్రకటించిన 118 స్థానాల్లో టీడీపీ 94 కాబట్టి వాళ్ళు ఒక 60 వేసుకోవచ్చా? డెఫినెట్లీ సార్. ఈ కూటమి చూస్తే ఇప్పుడు 30 సీట్ల దాకా వస్తుందండి జనసేన అట్టటి చేసి 3 ఎంపీలు ఓటు పోలరైజేషన్ అవుతుంది. ఈ రెండు కలిసి 110 నుంచి 120 స్థానాలతో అధికారంలో వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇవి రెండు కలిస్తే చాలా బీజేపీ కూడా కలవాలి. బీజేపీ ఎందుకు కావాలంటే నేటి రాజకీయాల్లో మొన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కూడా ఎవరు ఊహించిన విధంగా బీజేపీ వచ్చేసింది. రామాలయం ముందు, రామాలయం తర్వాత, రాముల వారిది నిర్మించిన తర్వాత అసలు పూర్తిగా అయిపోయింది. అతను రాష్ట్ర రాజకీయాల్లో ఇవన్నీ పనికొస్తాయా? డెఫినెట్గా వస్తాయి సార్. పార్లమెంట్ ఎలక్షన్లో మోదీ చరిష్మా అనేది 100. పార్లమెంట్ ఓకే, నేను కాదనట్లే, కానీ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకి మోదీ చరిష్మా ఇవన్నీ వస్తుందా? ఆ ప్రభావం పవన్ జగన్ గారి ప్రభావం ఆయన కనిపించదా? చంద్రబాబు గారి ప్రభావం కనిపించదా? ఎవరైనా ప్రభావం ఉండదా? ఆంధ్రప్రదేశ్లో ఒక మాట చెప్పుకుందాం సార్. వైసీపీ ఎంపీలు ఎక్కువ వచ్చినా, జనసేనకు వచ్చినా, టీడీపీకి వచ్చినా ఈ 25 సీట్లు ఎవరు అనుకుంటున్నారు మీరు? 25 బీజేపీయే. ఇప్పుడు ఆవిడ బీజేపీ కోటి కాదంటారు చెప్పండి. నేనేం కాదనంట. బీజేపీ కోటేసిన వైసీపీ కోటేసిన ఒకటే అని చెప్పి షర్మిల గారు మాట అన్నారు. మేమేమనుకున్నామంటే ఆవిడ కొంచెం తడబడిందేమో, టీడీపీ కోటేసినా వైసీపీ కోటేసినా అని అనుకున్నాను నేను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ షర్మిల రూపంలో ఒక యంగ్స్టర్ అధ్యక్షురాలు అయింది, కానీ ఆమె చీల్చే ప్రతి ఓటు జగన్మోహన్ రెడ్డి గారు మైనస్. అది ఎట్లా అనుకుంటారు? డెఫినెట్గా 51% ఓట్లు ఎవరి తీసుకున్నారు అనుకుంటున్నారు? అవి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు. ఇప్పటికీ హస్తం తీసుకోదా? టీడీపీ కొద్దిగా తక్కువే. జనసేన తీసుకోదా? ఇక్కడ లేదు. ఇక్కడ ఏమవుతుందంటే షర్మిల, జనసేన వాళ్ళు ఆలోచిస్తారు, జనసేన కూడా ఆలోచిస్తుంది. ఇక్కడ జన సైనికులు కూడా ఆలోచిస్తారు. వీళ్ళిద్దరికి వేసిన ఉపయోగం లేదని చెప్పి మళ్ళీ వైసీపీకి వేసారు అనుకోండి, ఏం చేస్తారు? మీరు ఎందుకు అనుకుంటున్నారు? అసలు కాపులకి తీవ్ర అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారని 25% ఉన్న కాపులు భావిస్తున్నారు. అది అయిపోయింది, ఫిక్స్ అయిపోయారు. 10%లో 5% రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిన అవకాశం ఉండి కూడా ఈయన ఇవ్వలేదు, మనల్ని మోసం చేసినందుకు వాళ్ళు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా 1000 కోట్ల రూపాయలు అప్పుడు ఉన్నది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2000 కోట్లు 10 సంవత్సరాలు ఇస్తానని, 5 రోజులు 10,000 కోట్లని కాపు కార్పొరేషన్కి ఇస్తానని కనీసం 2000 కోట్లు కూడా ఇవ్వలేదనేది కాపుల్లో ఉంది. అదేవిధంగా 500 కళ్యాణ మండపాలు, స్టడీ సర్కిల్ను చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే అవన్నీ రద్దు చేసింది కాపులు చూస్తూ ఉన్నారు. తరతరాలుగా వాళ్ళు బానిసలుగా. నేనేమంటలేదు సార్, కాపు కన్సాలిడేషన్ అనేది ఎన్నికల్లో కనిపిస్తుంది అనేది మీ భావన. 100% కాపు కన్సాలిడేషన్ కనిపించినప్పుడు అది టీడీపీకి జత అవుతుందా లేదా అనేది నా అనుమానం. ఎస్, అది అవ్వాలి అంటే నేను మళ్ళా చెప్తున్నా, నాకున్న అనుభవంతో చెప్తున్నా, 2.5 దశ మీకు ఎట్లయితే 20 సంవత్సరాలు మీకు కూడా చూస్తున్నా కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే స్నేహాస్తం చంద్రబాబు నాయుడు గారికి అందిస్తున్నాడో అదే సమయంలో నువ్వు సీట్లు పాయింట్ ఆఫ్ వ్యూ 50 రాకపోయినా 40 రాకపోయినా 30-35 మధ్య ఆగింది అనుకుందాం. ఓకే, మీరు పవర్ షేరింగ్లో నాతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటాడు అనే మాట చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వస్తుందా? రావాలి. వస్తుంది. ఎప్పుడు? ఆ టైము 52 రోజులు ఉంది కదా సార్. బీజేపీ కలిస్తే వచ్చేస్తుందా? బీజేపీ కలిస్తే డెఫినెట్గా వస్తుంది. వాళ్ళు కోరుకుంటుంది అదే కదా. ఏ రోజుకైనా పవన్ సీఎం చేయాలనేది బీజేపీ దృఢంగా ఉంది. డెఫినెట్గా అవకాశం అది పవన్ కళ్యాణ్కి వస్తుంది. మనసు చంపుకుని చంద్రబాబు గారు ఆ మాట మాట్లాడాలి. తప్పదు ఆయనకి. రేపు టీడీపీ మనుగడ కావాలంటే ఈ ఎలక్షన్ సార్, ఈ ఎలక్షన్లో కనుక ఏమాత్రం తేడా వచ్చిందనుకోండి టీడీపీ ఉండదు. ఇక పవన్ కళ్యాణ్ ఉంటాడు, జనసేన కొద్దిగా యూత్ ఉంది, నెక్స్ట్ ఉంటాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటానికి. కానీ టీడీపీ నామరూపాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరు. ఆయన ఎందుకు చేస్తాడు? బీజేపీ చేస్తుందేమో. అంటే మేబీ అఫ్ కోర్స్. ఇప్పుడు ఎటు చూసిన శత్రువులు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఎందుకు కలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6 years బ్యాక్ మోదీ గారిని ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనని చెప్పి అనేక రకాల మాటలు అన్నారు కాబట్టి ఇప్పుడు టీడీపీ మీద అంత కోపం. ఆ కోపాన్ని ప్యాచ్ చేయడానికి, సరిదిద్దడానికి అనేక బాధలు పడి మొత్తానికి సెట్ చేస్తున్నాడు కదా సార్ పవన్ కళ్యాణ్. చేయండి. ఎందుకంది బాధలు? అదే కదా. ఇప్పుడు జన సైనికులు ప్రతి ఒక్కళ్ళు అడిగేది అదేనండి, ఎందుకు వెనకాల పడ్డం వాళ్ళని,
ఎందుకు ఆయన మీద ఉన్న ఒక బురదంతా మీరు దుడుస్తున్నారు ఎందుకు? సరే, జన సైనికులు కొద్దిగా అంటున్నారు 1%. TDP గోరట్ల బొచ్చే చౌదరి గారు లాంటి వాళ్ళు అయితే అసలు బీజేపీ పొత్తు మాకు లాస్ అంటాడు. అంతే. ఇప్పుడు అంటారు, అనేక రకాలుగా అంటారు. ఇక్కడ ఏంటంటే అల్టిమేట్గా ఏంటంటే అధికారం ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన తీవ్ర అన్యాయము ఏ ప్రభుత్వం అయితే సెంట్రల్లో వస్తుందో అదే తీర్చగలదు. ఓకే. కాబట్టి ఆ ఈక్వేషన్స్లో ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా 22 రాష్ట్రాలు 21 రాష్ట్రాలు ఆల్రెడీ బీజేపీకి అయిపోయింది. ఎస్. ఇక ఇంకేముంది ఇక్కడ పక్కనున్న తమిళనాడు, ఆయన తెలుసు మీకు, సీనియర్ పోలీస్ ఆఫీసరు అతను పన్నీరు, ఆయన పేరేదో ఉంది, పోలీస్ ఆఫీసరు విజయ్ అన్నామలయ్య ద్వారా పైన తమిళనాడులో ఒక చోట నుంచి వస్తున్నారు. సురేష్ గోపి ద్వారా అటు మలయాళం వస్తున్నారు. ఇక కిచ్చా సుదీప్ అని వీళ్ళ ద్వారా కొంత వస్తున్నారు. ఇది దక్షిణ భారతదేశంలో వాళ్ళ చూపు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నుంచి ఆ తర్వాత పార్టీలు ఏదొచ్చినా దక్షిణ భారతదేశానికి చిన్న చూపు చూస్తున్నారు అనేది ఉండేది. ఆ అపప్రద పోవటానికి ఇటు పవన్ కావచ్చు వీళ్ళందరినీ కూడా తీసుకొని ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఒకటి, ఇక్కడ కేరళ ఒకటి, ఈ రాష్ట్రాలు తప్పితే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి సార్ ఇప్పుడు? బీజేపీ. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంట్రల్లో అది అధికారం రావాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ చిరకాల కోరికలు అప్పులు ఎన్ని కూడా తీరాలంటే మోదీ గారి యొక్క ఆశీస్సులు ఉండాలి. ఇది ఆయన గ్రహించాడు పవన్ కళ్యాణ్. కాబట్టే చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ దగ్గర తీసుకొచ్చి ఎన్డీఏలో భాగస్వామిగా రాబోయే 2-3 రోజుల్లో చేయబోతున్నాడు.